హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ సంవత్సరం పాటు నిలవ ఉండే చింతకాయ, ఆవకాయ అండి. ఇలా గుల్ల వచ్చిన కాయలు తీసుకోవాలి. చింతకాయ మీద పెచ్చులు ఇలా ఊడొచ్చేయాలనమాట. ఇలాంటి కాయ అయితేనే ఆవకాయకి చాలా బావుంటుందనమాట. నేను ఒక పావు కేజీ చింతకాయలు తీసుకున్నాను. దానికి కారం, పసుపు, ఆవపిండి, ఉప్పు. ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో చింతకాయ, ఆవకాయ అన్నమాట. చింతకాయలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పీచులేమన్నా ఉంటే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఆవపిండి, నేను పావు కిలో చింతకాయలకి చిన్న కప్పు మెజర్‌మెంట్ తీసుకున్నాను. ఉప్పు హాఫ్ కప్పు వేసుకోండి. కారం ఒక కప్పు వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడి చేసి అందులో ఇంగి వేసి ఆయిల్ గూడా వేసేసుకోండి. నేనైతే పల్లి నూనె వాడుతున్నానండి. పచ్చడికి మంచి రుచొస్తుందన్నమాట. ఇప్పుడు ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు, చింతకాయ ముక్కలు అన్నీ చక్కగా కలిపేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసుకోండి పైన. అంతా కలిపేసి ఒక్కరోజు ఊరిందంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందనమాట. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకు తింటే చాలా బావుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరెప్పుడైనా ఇలాంటి పచ్చడి తిన్నారా? తింటే ఒక లైక్ కొట్టండి. ఒక కామెంట్ పెట్టండి. ఎంతో రుచికరమైన చింతకాయ, ఆవకాయ సంవత్సరం పాటు నిలవుంటుందండి.